సో అమ్మ ఇప్పుడు ఇంకొకటి అన్నటువంటి ఈసారి మనకి 11 రోజులు వచ్చినప్పుడు మీరు చెప్పారు మనం చండీ అవతారం కూడా మనం పూజించుకుంటాం ఈసారి అని. సో ఈ చండీ అవతారాన్ని మనం ఎలా పూజించుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి? రాజరాజేశ్వరి దేవిని పరమశాంతం అని చెప్పుకున్నామా. మహిషాసుర మర్దిని ఉగ్రస్వరూపం. ఈ ఉగ్రస్వరూపమైన దేవియే చండీ రూపంలో మహిషాసురుణ్ణి వధించింది. అదే రిపీట్, అదే మహిషాసుర మర్దిని, అదే చండి. కాబట్టి ఈ చండిని ఒక చిత్రపటంగానో ఒక విగ్రహంగానో పెట్టుకుంటాం తప్ప చండికి ఎక్కువ ఏంటి విశిష్టత అంటే యజ్ఞం చేయడం. యజ్ఞము చేయడం అనేది చాలా చాలా విశిష్టత. పూర్వకాలంలో రాజులు యజ్ఞాలు చేసేవారు ఏదైనా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు. అక్కడ చాలా విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి అమ్మవారు ఆశీస్సులు ఇచ్చేసేది. వీళ్ళు యుద్ధంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జయించేవారు. ఆ నమ్మకం బాగా ఉండేది. అంటే దుష్టుల్ని దునుమాడడమే కాదు, అపజయం కలగకుండా ఒక జయము కలగడానికి కూడా చండీ యొక్క పూజా విధానం చాలా ఉపయోగపడుతుంది. అయితే చండీకి పూజలు ఉన్నాయి, అష్టోత్తర శతనామ పూజ ఉంది, కానీ చండీకి యజ్ఞం ఎక్కువ ప్రాశస్త్యం. ఇప్పుడు గాయత్రి అనగానే జంధ్యం ఎలాగా ప్రాశస్త్యం ఉంటుందో అలాగే చండీ అనగానే యజ్ఞానికి ఎక్కువ ప్రాశస్త్యం ఉంటుంది. ఈ యజ్ఞము చేసిన వారికి అద్భుతమైనటువంటి పుణ్యం వస్తుందండి. పుణ్యం వస్తుంది, వాళ్ళు పరిపాలన చక్కగా చేస్తారు, తర్వాత సమర్థవంతమైన పాలన అందిస్తారు, విజయ అవకాశాలు ఉంటాయి, శత్రువుల్ని వధిస్తారు, ఇట్లా ఎన్నో రకాల కోరికలు తీరుతాయి.